కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కుల పెద్దలంతా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. మేమేం కులం మొత్తాన్ని మేమెందుకు అంటాం? మీరు ఆ కులాన్ని నాశనం చేస్తున్న ఎవడైతే దొంగలు ఉన్నారో ఆ 8 మందో 9 మందో తుమ్మల నాగేశ్వరరావుతో సహా, తుమ్మల నాగేశ్వరరావు కొడుకుతో సహా మీ కులాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మీరు. మీ మీద కేసు పెట్టాలా? అర్థమైందా? విత్ ఎవిడెన్స్తో, డాక్యుమెంట్స్తో మేము మాట్లాడుతున్నాం. కేసు పెట్టాల్సింది మా మీద కాదు, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మేము అనలే. కమ్మ మాఫియా అంటే ఆ మాఫియాలో ఉన్న మిమ్మల్ని అంటున్నాం మేము, కులాన్ని మొత్తం ఇవ్వడంలే. అసలు మీరు మీ 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 బతుక్కి అదే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలని కాపాడే ప్రయత్నం ఏమైనా చేసిరా? మీరే వందల కోట్లు, వేల కోట్లు, ఎకరాల భూములు వెనకేసుకున్నారు తప్ప ఆ సామాజిక వర్గంలో ఉన్న పేదలకి, చదువుకు నోచుకొని వాళ్ళకి కనీసం మిగతా కులాలని పక్కన పెట్టండి, వాళ్ళకి ఎట్లాగో మీరు సహాయం చేయరు. మీ కులంలో ఉన్న వాళ్ళకైనా మీరు ఏమైనా సహాయం చేశారా? ఇంక అవసరమైతే ఎవడన్నా దాతలిస్తే దాన్ని కూడా మింగే ప్రయత్నం చేస్తారు తప్ప మొత్తం కమ్మోలని అన్నాడు. పోనీ అమ్మ బయలుదేరిరా బాబిగా, బయలుదేరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసులు పెట్టాలా? ఏంది నువ్వు నా మీద కేసులు పెట్టేది? నువ్వు నా మీద కేసులు పెట్టేది ఏంది? అమాయకమైన జనము 10 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ ఇండ్లు మొత్తం నేలమట్టం చేసిరు కదా. ఖమ్మం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ వెలుగుమట్ల ఆ కూల్చిన ప్రదేశానికి వెళ్ళిరండి. దగ్గరలో ఉన్నవాళ్ళు ఎంత భయానకమైన విధ్వంసం అక్కడ జరిగిందో మీకు కనబడుతుంది.